అయ్యా శత్రువులు శత్రువులు శత్రువుడు అని ఊరికి అనద్దు. నీకు శత్రువు అవుతున్నది నువ్వే, నీకు మిత్రుడు అవుతున్నది నువ్వే. ముందు నీ మనస్సులో ఏం జరుగుతుందో గమనించమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మన మనస్సులో ఉన్న అసూయను మనం పోగొట్టుకోమండి. ఎవరినో శత్రువు అంటాం మనం. నీ అసూయ కారణంగా వాడు శత్రువు అయ్యాడు, లేకపోతే వాళ్ళు ఏం లోపం లేదు. మనం అసూయ పడ్డం తప్పు కాదు, వాడు అంత స్థానంలో ఉండడం తప్పు. అంటే నీకోసం ఇప్పుడు వాడు దిగిపోతాడా కిందకి? మన క్రోధం తప్పు కాదు, దుర్యోధనుడు అసూయ తప్పు కాదు, పాండవుల అభివృద్ధి తప్పు అంటే ఎలాగండి? వాళ్ళ ఇంద్రప్రస్థం లాంటి ఆటవిక రాజ్యాన్ని ఇచ్చినా సరే వాళ్ళు దాని బ్రహ్మాండమైన భవనాలతో స్వర్గం చేసుకున్నారు. నిజంగా ఇంద్రప్రస్థం చేసుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు. మళ్ళీ దాని నుంచి పిలిచి దొంగ జూదం ఆడించి పంపేశారు. దుర్యోధనుడు అసూయ కారణం శత్రుత్వానికి, పాండవుల అభివృద్ధి కారణం కాదండి. ఎంతగా ఉన్నా అసూయ పడుతుంటే అలాగే వీళ్ళు అసూయ పడుతున్నారు కదా మనం అభివృద్ధి చెందడం మానేస్తామా? అసూయ పడేటువంటి వాళ్ళు మన బంధువులైనా, మిత్రులైనా, విదేశీయులైనా, స్వదేశీయులైనా ఒకటే జవాబమ్మా. మనం నోరు విప్పాల్సిన పని లేదు, మన అభివృద్ధి వాళ్ళకి జవాబు చెబుతుంది, అనుమానం ఏం లేదు.